హలో అండి. ఈ రోజు మన రాష్ట్రం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్ డే. అయితే ఈ రోజు మనం ఆర్ట్స్ కాలేజ్లోకి వచ్చాం. ఎవరు అయితే నెగ్గుతారో అని చెప్పి మనకు తెలియదు, బట్ ప్రజలను మనం అడుగుదాం ఎవరైతే నెగ్గితే బాగుంటుందని. పదండి వెళ్ళిపోదాం. ఈ రోజు మనకి ఎలక్షన్ సర్వే డే కదా, ఈ రిజల్ట్ డే. మనకి రాష్ట్రానికి ఎవరు నెగ్గితే కనుక మన రాష్ట్రం బాగుంటుంది. టీడీపీ నెగ్గితే బాగుంటుంది. ఓకే, మనకైతే కానీ టీడీపీ అని అన్నారు. ఇంకా అక్కడ కూడా లేదు. హాయ్ బ్రో, మీ పేరు? గణేష్. గణేష్. ఓకే, మనకి రిజల్టే కదా, ఎవరు నెగ్గితే మనకు బాగుంటుంది? నా ఐడియా ప్రకారం అయితే కూటమి వస్తే బాగుంటుంది. కూటమి. ఓకే ఓకే, మనకి పిఠాపురంలో ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే బ్రో, మీరు? సేమ్ టీడీపీ. టీడీపీ. ఎవరు వస్తే బాగుంటుందండి? చంద్రబాబు వచ్చేస్తున్నాడు కదా. జగన్ వస్తే డెవలప్ ఉండదు. అదే మరి మీకు 2,000 వస్తాయి, ఆడొస్తే మీకు ఇవి ఉంటాయి. జగన్ వస్తాయి. జగన్ వస్తే ఏమి ఉండవు కదా, అభివృద్ధి ఉండదు కదా. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి. అభివృద్ధి. పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ 90,000 మెజార్టీలో నగ్గుతాడు. పాలకొల్లు ఉన్నాయి, పాలకొల్లులో తెలుగుదేశం 70,000 మెజార్టీలో నగ్గుతాడు. థ్యాంక్స్. ఓకే, ఎలక్షన్ రిజల్టే కదా, ఈ రోజు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టీడీపీ. ఓకే, పక్కా టీడీపీ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 100% ఏం బాగా మాడతారు. ఎలక్షన్ రిజల్టే కదా, మనకి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి గెలిస్తేనే బాగుంటుంది. మైక్ ఇది కూటమి గెలిస్తేనే బాగుంటుంది. అండ్ మీరేనా? కూటమి గెలుస్తుంది తమ్ముడు, గెలిస్తే బాగుంటుంది కదా. కూటమి గెలవాలి, లేకపోతే మనం ఇంకా రాజమండ్రిలో ఉండట్లేదు. రాజమండ్రిలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు. సేమ్ డైలాగ్ కూటమి. మీరు ఓకే, మన పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చెప్పడానికి ఏం లేదు, ఇంకా అది వన్ సైడ్ కదా. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. థ్యాంక్స్. ఎలక్షన్ రిజల్టే కదా, ఈ రోజు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ కూటమి. కూటమి. మరి పిఠాపురంలో? పిఠాపురం 1 సైడ్ అండి. పవన్ కళ్యాణ్. అది అడగద్దు అసలు, అది అడగడం కూడా లేదు. మెజార్టీ 70,000 పైన, అది 1 సైడ్ 70,000 పైన వస్తుంది. థ్యాంక్స్ బ్రో. ఈరోజు ఎలక్షన్ డే కదా, మనకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మిక్స్డ్ టాక్ ఉంది. మిక్స్డ్ టాక్. ఓకే, వైసీపీ ఆర్ బీజేపీ? అదే కూటమి. అదే మిక్స్డ్ టాక్ ఉంది, ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేకపోతున్నాయి ఎలక్షన్. ఓకే ఓకే, మన పిఠాపురంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ పక్కన. మరి కాసేపట్లో మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే 90% రాజమండ్రిలో నేను వచ్చే ఆర్ట్స్ కాలేజీలో 90% అందరూ కూడా కూటమి అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, అందరూ కూడా పక్కా పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి కొన్ని గంటల్లో మనకు తెలిసిపోతుంది ఎవరు నెగ్గబోతున్నారు అనేది. చూస్తూనండి.